3వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాల్లో ఇటీవలనే ఎంపికైనటువంటి పెద్దలు టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి ఎన్నికైనటువంటి శాసన మండలి సభ్యులు గౌరవనీయులు ఏవిఎన్ రెడ్డి గారు మొదటిసారి భారతీయ జనతా పార్టీని రిప్రజెంట్ చేస్తూ శాసన మండలిలో అడుగుపెట్టబోతా ఉన్నారు. వారు కూడా నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి ఒక సభ్యుడు, భారతీయ జనతా పార్టీకి ఒక రిప్రజెంటేషన్ అనేది శాసన మండలిలో లభించింది. అది ఏవిఎన్ రెడ్డి గారి రూపంలో టీచర్స్ ఎమ్మెల్సీ ద్వారా మాకు సంక్రమించింది. వారిని కూడా మీకు పరిచయం చేస్తా ఉన్నాను. రేపటి నుంచి అంటే ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోయేటువంటి శాసన మండలి సమావేశాల్లో ఈ రిప్రజెంట్స్ బీజేపీ శాసన మండలి. సో మిత్రులకు నమస్కారం. ఊరంతా ఒక దిక్కు పోతుంటే ఊసుగంలోడు ఇంకో దిక్కు పోయిండంట. పొద్దున్న లేస్తే ఏ పేపర్ తీసినా ఏ నలుగురు కూర్చొని మాట్లాడుకున్నా వరద వచ్చింది, ప్రజల కష్టాలు వచ్చినాయి, ఊర్లు మునిగిపోయినాయి, మోరంచ మునిగింది, మోరంచలో మోరీలు తీసేటోళ్ళు లేడు, మొరమెత్తేటోళ్ళు లేడని ఊరందరూ ఏడుస్తుంటే సారు మోరంచ దిక్కు పోతాడేమో, నిన్న క్యాబినెట్ అయిపోగానే రాత్రి హెలికాప్టర్ చీకట్లో పోకపోతే పొద్దుగల పోతాడేమో అని ఆశపడ్డా. కానీ సార్ హెలికాప్టర్ మోరంచకు పోతలేదు, మహారాష్ట్రకు పోతుందని తెలిసి బాధ అవుతుంది, సిగ్గేస్తుంది. దీనికోసమైనా మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని పాలిస్తున్నటువంటి పాలకులు ఇటువంటి పనులు చేస్తారని ఇజ్జత్ పోయినట్టు అనిపిస్తా ఉంది నా సంటోనికి. 1200 మంది బలిదానమై వచ్చిన తెలంగాణలో వేలాది ఎకరాల్లో వాళ్ళు వేసినటువంటి లెక్క ప్రకారమే సుమారు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టమైంది అని చెప్పిండ్రు. సార్ ఏం చెప్పిండు? 4 కోట్లు పెట్టి కొత్త బస్సు కొనుక్కున్నాడు. సమస్య ఆడి ఉంటే ఆడికి బస్సు వేసుకొని పోతాను, నాతో పాటు నా కేబినెట్ సహచార మంత్రులు కూడా అందరూ వస్తారని 18 మంత్రులకు సరిపోయేంత బస్సును కొనుక్కొచ్చిండు 5 కోట్లు పెట్టి. సార్ ఇయ్యాల దాకా బస్సు ఎక్కలేదు, బస్సు భద్రాచలం రాలే, మోరంచ మోరీల కాడికి కూడా వస్తలేదు. ఇది చంద్రశేఖరరావు గారి పాలన. బస్సులు పోయినాయి, హెలికాప్టర్లు వచ్చినాయి, అవి కూడా పోయినాయి. సార్ విమానం కూడా కొనుక్కున్నాడు. ఆఖరికి పార్టీ తరఫున విమానం కొంటున్నాం, చాలా కష్టమవుతుంది, ఈ చివరి నుంచి ఆ చివరికి పోవాలంటే 3 గంటలు కూర్చోవాలంటే నడుమును వస్తుందని విమానం కూడా కొనుక్కున్నారు 100 కోట్లు పెట్టి. కానీ వరంగల్ జిల్లాకో మహబూబాబాద్ జిల్లాకో గోదావరి కరకట్టలు లేని దగ్గరనో ప్రజలు పడుతున్న కష్టాలని చూడడానికి మాత్రం సారు కనికరం లేదు. కింద పోతే బురదలు తిరగాల్సి వస్తాయి, కాళ్ళు పాడైతాయి అనుకుంటే ఆఖరికి పైన గాలి మోటార్లు వస్తాడంటే గాలి మోటార్లు కూడా సారు అడ్రస్ లేకుండా పోతా ఉన్నాడు. ఇలా మోరంచలో రైతన్నల పరిస్థితి, పేద ప్రజల పరిస్థితి ఎట్లుందంటే కనీసం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి. బియ్యం లేదు, ఉప్పు లేదు, తాగేతందుకు మంచినీళ్ళు లేవు, మోటార్ సైకిల్ యాడుందని వెతికితే బురద గుంటలలో మునిగిపోయిన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంటే ప్రతిపక్షాలు అంటారు, నిన్న ప్రతిపక్షాలు రాజకీయం చేస్తా ఉన్నాయి అంటున్నారు. మేము చాలా ఓపికగా ఉన్నాం, వెయిట్ చేసినాం. కేబినెట్ మీటింగ్ అయిపోగానే అర్జెంటుగా మంత్రులు ఒక సబ్ కమిటీ ఏదో ఒకటి వేసి అర్జెంటుగా పోయి ఇవాళ మోరంచకు పోయి భరోసా ఇస్తారేమో, ప్రజలకి కూలిపోయిన ఇళ్ళని కట్టిస్తామని ఏమైనా చెప్తారేమో, భోజనాలు వండిస్తారేమో అనుకున్నాం. కానీ సారుకు మునుగోడు మీద దాసి ఉంటుంది. ఊరుకో ఎమ్మెల్యే పోతాడు, మండలానికి 2 మంత్రులు పోతారు. కానీ వరదలు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉంటే, ఇబ్బందులు పడతా ఉంటే సారుకు మోరంచకి 10 మంది మంత్రులను పంపిస్తేందుకు ఒప్పుకోలేదు. వాళ్ళ అంచనా 1500 కోట్ల నష్టం జరిగిందని, కేవలం రైతులకు నష్టం జరిగిందని అంచనా ఇస్తే కేబినెట్ ఇచ్చింది 500 కోట్లు. ఈ 500 కోట్లలో మోరీలు, రోడ్లు, డ్రైన్లు, ఇసుక మెటలు ఎత్తేయాలి అన్నితో పాటు చనిపోయినటువంటి కుటుంబాలకి ఎక్స్గ్రేషియా కూడా దీంట్లోంచే ఉంటుంది. కానీ అక్కడ జరిగిన పంట నష్టం, రైతన్నలకు జరిగినటువంటి నష్టమే సుమారు 1500 కోట్ల నష్టం జరిగింది. R&B రోడ్లేంది, పంచాయతీరాజ్ రోడ్లేంది, మీరు కడతారన్నటువంటి ఆ కరకట్ట కాస్ట్ ఎంత, వేటి మీద కూడా నిన్న కేబినెట్లో చర్చించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ప్రజలు వరద బురదలో మునిగిపోతుంటే సారు పక్క రాష్ట్రాలలో పార్టీని విస్తరించే కార్యక్రమాన్ని పెట్టుకోవడం అనేది దురదృష్టకరం. 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు చేయడానికి మనసు వస్తుంది, కానీ సార్కి కష్టాల్లో అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్న పేద ప్రజలను ఆదుకోవడానికి మాత్రం చంద్రశేఖరరావు గారికి మనసు పడకపోవడం అనేది దురదృష్టకరం. కేబినెట్ మీటింగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంకేమున్నది, ఇంకా కేబినెట్ చేసి పొద్దుగలేసి మోరంచని మర్చిపోయిందంటే వీళ్ళకి ప్రజల మీద ఉన్నటువంటి కన్సర్న్ ఏందనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి.